హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి చూడు. యాజ్ యూజువల్ ఎప్పట్లాగే మీకు ఒక మంచి రెసిపీ తయారు చేసి చూపించేందుకు గాను జూబ్లీ హిల్స్లో ఉన్న ఉలవచారు రెస్టారెంట్కి వచ్చేసాం. మరి ఇక్కడి సెలబ్రిటీ షెఫ్ అలాగే ఎగ్జిక్యూటివ్ షెఫ్ యాదగిరి గారు రెడీగా ఉన్నారు మన కోసం ఒక మంచి రెసిపీ తయారు చేయడం కోసం. మరి యాదగిరి గారిని అడిగేద్దామా ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారో. హలో యాదగిరి గారు. హలో అండి, వెల్కమ్ టు రుచి చూడు. థ్యాంక్ యూ. మరి వ్యూస్ కూడా చెప్పేసేయండి. హాయ్ అండి, ఈరోజు మరొక కొత్త రుచి చూడులో కూడా రెగ్యులర్గా చేసే వంట కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్గా షోర్బా, అంటే రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది, చల్లదనం ఉంది, వేడివేడిగా ఇంట్లో తాగినట్టయితే మనకు చక్కగా ఎంత వేడి వచ్చేసింది బాబాయ్, చలి నుంచి కాపాడుకున్నాం అన్నట్టుగా ఉంటుంది. అయితే చలికాలం కూడా తాగొచ్చా? చలికాలం కూడా తాగొచ్చు. ఓకే, సో ఏంటది, దాని పేరేంటి? మటన్ యక్ని షోర్బా. మటన్ యక్ని షోర్బా. ఓకే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తారా? తప్పకుండా. తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, మసాలా దినుసులు, నిమ్మకాయ రసం, మిరియాల పొడి, పసుపు, క్యారెట్, బీన్స్. యాదగిరి గారు చెప్పేశారు. సో తయారు చేసే విధానం ఏంటో అడిగేద్దామా. ఫస్ట్ ఏం చేయాలి యాదగిరి గారు? ముందుగా మనం మటన్ తీసుకొని ఓకే కుక్కర్ తీసుకొని ఈ కుక్కర్లో మనము బిర్యానీ ఆకు, ఓకే, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఓకే, బీన్స్, ఇదేంటి అన్ని కప్పు, ఒక కప్పు. అంటే ఈయన మటన్ అని చెప్పేసి వెజిటబుల్ వేస్తున్నారు కదా, నేను అనుకుంటున్నా. సరే, మరి కానీ లాస్ట్ లో ఏమైనా వేస్తారేమో అనుకుంటున్నా. దాల్చిన చెక్క, అదేవిధంగా కొత్తిమీర. కొత్తిమీర ఆల్రెడీ కడిగి కట్ చేసి ఇలా వేర్లు, ఓన్లీ కాడలు మాత్రం వేసుకోవాలి. విత్ వేర్లు కడిగి పెట్టుకొని వేసుకోవాలి. మటన్ ఇందులో వేసుకోవాలి. అసలు నేను వెజిటేబుల్ కాంబినేషన్తో మటన్ ఎప్పుడు చూడలేదు, ఇదేందో నిజంగానే కొత్తగా ఉంది. సో టేస్ట్ ఎట్లా ఉండబోతుందో చూడాలి. మరి ఇప్పుడు పసుపు కొంచెం చిటికెడ పసుపు వేసుకోవాలి ఇందులో. అదేవిధంగా మిరియాల పొడి కొంచెం, కొద్దిగా ఉప్పు. సో ఇదేంటి రైస్ లో కలుపుకునే కాంబినేషన్? సూప్ అండి, సూప్. ఓకే, ఉప్పు వేసి దీంట్లో అన్నీ వేసినాం. ఇప్పుడు మనకు వాటర్ ఇస్తే మనకు షోర్బాకు సరిపడా, అంటే సూపుకు సరిపడా వాటర్ పోసుకొని. ఇది ఎంత మందికి సర్వ్ చేయొచ్చు ఇప్పుడు మీరు చేస్తున్న క్వాంటిటీ? ఒక 5 to 6 మెంబర్స్కి చేస్తాం. 5 to 6 మెంబర్స్కి మనం సర్వ్ చేయొచ్చు. ఎంత క్వాంటిటీ ఆఫ్ మటన్ వాడారు? ½ కిలో. ఆల్రెడీ ఉడికించుకున్న మటనా లేకపోతే ఓన్లీ కడిగి పెట్టుకున్న మటన్? కడిగి పెట్టుకున్న మటన్. కారం ఏమైనా కలిపారా? కొంచెం లైట్గా. అదే ఎర్రగా కనబడుతుంది, మీరు చెప్పలేదు చూసారా? సో కారం కొంచెం, అది అంటే మటన్ కడిగి పెట్టుకున్న తర్వాత దాంట్లో ఓన్లీ కారమేనా అండి, ఇంకేమైనా యాడ్ చేశారా? ఇంకేం లేదు, ఓన్లీ. సో కొద్దిగా కారం యాడ్ చేసి పెట్టుకోవాలి మటన్కి. ఒక 5-10 మినిట్స్ యాడ్ చేసి పెట్టుకుంటే సరిపోతుందా? సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం స్టవ్ వెలిగించడం మర్చిపోయారా? తర్వాత వెలిగించాలా? స్టవ్ తర్వాత వెలిగిద్దామని. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఒక 2 విజిల్స్, అంటే స్టవ్ వెలిగించకుండానే విజిల్స్ వచ్చేస్తాయా? వచ్చేస్తాయి, ఇప్పుడు వస్తాయి. ఇప్పుడు చూడండి, ఉలవచారు స్పెషల్. స్టవ్ వెలిగించారు. యాక్చువల్గా ముందు స్టవ్ వెలిగించుకొని తర్వాత కుక్కర్ పెట్టాలి, కొంచెం రివర్స్లో చేశారు. ఎంతైనా వాళ్ళు స్పెషల్ అండి, ఏది చేసినా వెరైటీగా చేస్తారు. ఇక్కడ మనము దీంట్లో కొత్తిమీర, పసుపు, మటను, ఉల్లిపాయలు, క్యారెట్ అన్నీ వేసి ఉప్పు వేసాము, మిరియాల పొడి వేసాము, అన్నీ వేసేసి బాగా అది నీళ్లు పోసేసుకుని సరిపడా ఒకసారి అన్ని కలిపేసి పెట్టేసి మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం తీసుకుందాం. ఒక చిన్న బ్రేక్. చాలా విషయాలు ఉన్నాయి. మటన్ కి బదులుగా దీన్ని చికెన్ తో కూడా చేయొచ్చా? ఒక్కొక్క దానికి ఒక స్పెషల్ చేసుకోవచ్చు, కానీ ఈ రుచి దాంట్లో రాదు. ఓకే, అట్లా అనమాట. ఎందుకంటే దీంట్లో ప్రత్యేకంగా దీంట్లో చేస్తేనే స్పెషల్. ఎందుకంటే మనం ఇప్పుడు ఉన్నాం రంజాన్ సీజన్లో కాబట్టి వాళ్ళకు ఏవైతే ఇక్కడ మన హైదరాబాద్ ప్రాంతాల్లో ఫేమస్ డిషెస్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రేక్షక మహాశయులందరికీ వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి
సోదరాభావంతో కలిసిమెలిసి ఉన్నాం అందరం కలిసి. కాబట్టి వాళ్ళ వంటలను కూడా మనం అందరం కూడా ఎంజాయ్ చేయాలనే భావనతో నేను అందరికీ చూపిస్తున్నాను. ఈ వంటలు చాలామందికి తెలియవు. మీరందరూ కూడా ఎక్కడో వెళ్ళి తినడం కంటే మన ఇంట్లో తయారు చేసుకొని తింటే మన రుచే వేరు, మన టేస్టే వేరు. అయితే ఇప్పుడు మటన్ కదా, మనం షోర్బా అన్నారు, సూప్ లాగా తీసుకోవాలి దీని అని చెప్పారు కదా, అది పీసెస్ లాగా ఉంటే ఎట్లా వీలవుతుంది అప్పుడు? అయితే ఇదంతా కూడా తీసి వడగట్టుకొని అప్పుడు ఆ పీసులు దాంట్లో వేసి సూపు తాగుతూ మధ్యాహ్నం పీసులు తింటే యమ్మీ ఉంటుందా? అంతే, ఇంకా చెప్పలేము. అయితే కాదు, ఇప్పుడు మటన్ పీసెస్ కి బదులుగా కీమా వాడుకోవచ్చు కదా, అట్లాంటప్పుడు కీమా కూడా వాడుకోవచ్చు కదా. కీమా అయితే ఇంకొంచెం ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందా? ఫాస్ట్గా ఏం కాదు, ప్రాసెస్ అంతా ఈక్వల్ సేమ్, టైం అంతా సేమ్. కాకపోతే పీసెస్ కీమా అనేది కలిసి మ్యాష్ అయిపోతుంది. పీస్ కనబడాలి తినేటప్పుడు, మనకు నంచుకొని తింటే ఆ రుచి తగలాలి కాబట్టి, ఆ టేస్ట్ అంటే ఒక పీస్ తింటున్న అనుభూతి కూడా కలగాలి కాబట్టి. విజిల్ వచ్చేసింది ఆల్రెడీ. ఆ ఫ్లేవర్ అరోమా ఏదైతే వస్తుందో ఆ ఫ్లేవర్ వచ్చేస్తే అప్పుడు మిరియాలు, దాల్చిన చెక్క ఫ్లేవర్ రెండు ఒకటి కలిస్తే ఒక మంచి గుమగుమలాడే ఫ్లేవర్ వస్తుంది. నిజంగానే ఆ ఫ్లేవర్ తెలిసిపోతుంది కదా, మంచిగా ఒక డిఫరెంట్ ఫ్లేవర్. అది చెప్పడానికి సాధ్యంగానే ఒక మంచి ఫ్లేవర్ ఉంది. అవును, అంటే ఓహో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్టు. ఆ ఫస్ట్ అరోమా మనం ఎప్పుడైతే స్మెల్ చేస్తామో టేస్ట్ ఎట్లా ఉండబోతుందేమో తెలుసు కదా మనకి, మన ముక్కు తెలిసిపోతుంది దానికి ఈ టేస్ట్ ఎట్లా ఉండబోతుంది అనే విషయం. సో యాదగిరి గారు మరి టిప్ చెప్పేస్తారా? చెప్తాను. అందరూ బిర్యానీ ఇండ్లలో చేస్తూ ఉంటుంటారు, వండుకుంటారు. కాకపోతే లెంత్ రావట్లేదని చెప్పేసి చాలా వరకు డౌట్ ఏంటంటే, లెంత్ రావట్లేదండి, రైస్ విరిగిందండి, మేము హోటల్లో తింటే చాలా పొడుగా ఉందని అందరు డౌట్ పడుతుంటారు. దీనికి కారణాలు ఏంటో చెప్పనా? నేను చేసినప్పుడు కూడా విరిగిపోయింది నిజంగానే రైస్. నేను వాడుతుంది మంచి బాస్మతి రైస్ అనే అనుకొని చేశాను. కాకపోతే మీరు ఎక్కడ మిస్ అవుతారంటే, మనము రైస్ను నానబెట్టే టైంలో బోరు వాటరో లేకపోతే ఏదో తెలియని వాటర్లో నానబెడుతుంటాం. అది ఏ వాటర్ అయినా సరే, వాటర్ ఏదో అందుబాటులో ఉంటే ఆ వాటర్, ఉప్పు కలిసిన వాటర్, ఆ వాటర్ వాడడం వల్ల రైస్ విరిగిపోతుంది, వైట్ కాకుండా లైట్ కలర్ మారిపోతుంది. అంటే వాటర్ కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఇది మంజీరా వాటరా, లేదంటే బబుల్స్ వాటరా, లేదంటే సాల్ట్ వాటరా, మనం గమనించి సాల్ట్ వాటర్లో ఎట్టి పరిస్థితి బాస్మతి రైస్ నానబెట్టద్దు. అది నానబెట్టినట్టయితే రైస్ విరుగుతుంది, ఆ కలర్ మారిపోయి రుచికరంగా రాదు. కాబట్టి ఇది మిస్ కాకుండా మీరు తప్పకుండా ప్రొసీడ్ అయిపోండి. దీంతోపాటు అరగంట టు 45 నిమిషాల పాటు రైస్ నానిన తర్వాతనే మనం దమ్ చేసినట్టయితే అది కరెక్ట్ లెంత్, కరెక్ట్ టేస్ట్, కరెక్ట్ టెక్స్చర్ వస్తుంది. కాబట్టి మరి మీరందరూ కూడా ఈ టిప్ను ప్రొసీడ్ అయిపోండి. అంటే ఏదైనా వెజిటేరియన్ పులావ్ చేసుకున్నా, ఏదన్నా చేయండి, వెజ్ అవర్ నాన్ వెజ్ ఎనీ అవర్ బిర్యానీ అంటే కనుక మీరు కంపల్సరీ మంచి నీళ్ళలోనే వాటిని నానబెట్టాలి. అండ్ 40 minutes కడగడం కూడానా? ఓకే, కడగడం దగ్గర నుంచి ఇంకా యూజ్ చేయడం అంతా మంచినీళ్ళు మాత్రమే వాడాలి. అండ్ 40 to 50 minutes 30 to 40 minutes 30 to 40 minutes నేను 10 minutes అడ్వాన్స్ గా ఉన్నాను, ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను. సో 30 to 40 minutes కనుక మీరు ఖచ్చితంగా నానబెట్టి పెట్టేస్తే మంచి టెక్స్చర్ వస్తుంది. మీకు ఏదైతే లెంత్ కావాలి అనుకుంటున్నారో అట్లా ఫామ్ అవుతుంది. అంటే మీరు మరీ ఎక్స్పెక్ట్ చేయొద్దు, రైస్ ని నూడిల్స్ లాగా ఎక్స్పెక్ట్ చేస్తే కష్టం. కాబట్టి రైస్ మనకు బాస్మతి రైస్ ఎంత పొడుగుండాలి అనుకుంటాం కదా, సో ఆ రైస్ ఆ లెంత్ అలా వస్తుంది, మంచి టెక్స్చర్ వస్తుంది, ప్రెజెంటేషన్ కి బాగుంటుంది అని చెప్తున్నారు యాదగిరి గారు. యాదగిరి గారు ఏం చేస్తున్నారు ఇప్పుడు? స్టవ్ వెలిగిస్తున్నానండి, ఇంకేం చేయట్లేదు. దేనికి స్టవ్ వెలిగించారు ఇప్పుడు? దీన్ని ఎక్ని షోర్బా చేయాలి కదండి. ఓకే, షోర్బా కోసం అయ్యింది, షోర్బా ఇక్కడ అవుతుంది. ఓ, అది ఎక్ని అంటారా దాన్ని? ఓకే, ఉడికించడం మ్యాష్ అయిపోయింది, అది ఉడికింది. ఈలోపు మనం దీంట్లో తీసుకుందాం కొద్దిగా నూనె. ఏమైనా వేయాలా? అవునండి, ఓకే, కొద్దిగా నూనె వేసి దీంట్లో ఒక బిర్యానీ ఆకు, ఓకే, మైదా. ఓ, ఎందుకు వాడుతున్నాం మైదా? కొంచెం చిక్కదనం వస్తుంది అన్నమాట. మైదా వేసుకొని జనరల్గా ఏదన్నా ఇది ఫ్లోర్ వాడుతున్నప్పుడు, అంటే ఆట పిండి వాడుతున్నప్పుడు నీళ్ళలో కలిపి వేస్తూ ఉంటారు కదా, దీనికి అవసరం లేదు? దీంట్లో అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ నూనెలో వేగాలి. నీళ్ళలో కలిస్తే ఆ పచ్చిదనం వస్తుంది. కాబట్టి దీంట్లో ఇది వేసి బాగా ఇట్లా వేగి, కేవలం చిక్కదనం కోసం మీరు ఇప్పుడు మైదా పిండి రూ అంటారు దీన్ని, రూ. ఓకే, ఇలా
బాగా వేగిన తర్వాత మనకు కొద్దిగా ఇందులో నీళ్ళు ఇస్తే కొంచెం నీళ్ళు పోసేస్తే ఇది మనకు చిక్కదనం వస్తూ ఉంటుంది. దీంట్లో చూసారా సూపుల్లో కూడా ఇట్లా మైదా పిండి వాడతారా ఏంటి? అంటే కొన్ని సూపులలో వాడుతుంటారు కార్న్ ఫ్లోర్. చూసారు కదా, ఇది విధంగా మనం బాగా చిక్కదనం వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసి మీరు వాడింది మైదా పిండి. మామూలుగా కార్న్ ఫ్లోర్ కూడా వాడొచ్చు. దీంట్లో కార్న్ ఫ్లోర్ వాడరు. ఈ యక్ని షోర్బాకు మాత్రం మైదా పిండి వాడాలి. ఇప్పుడు దీన్ని మనము స్టవ్ ఉడికించుకున్నాం కదండి, ఆ స్టవ్ను మనం తీసి స్టవ్ ఉడికించుకోలే, కుక్కర్ ఉడికించాం. కుక్కర్లో కొంచెం క్వాంటిటీని ఉడికించుకున్నాం, మటన్ ఉడికించాం. ఓకే, కాబట్టి దీన్ని మనం తీసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ని అట్లా తీసుకోవాలి, ఓపెన్ చేయాలి. చూసారా ఇక్కడ ఈ విధంగా ఫ్లేవర్ అసలు నిజంగా చాలా ఫ్లేవర్ ఉంది. నాకు రావట్లేదు, గాలంతా ఆడిపోతుంది. నాకు వచ్చేస్తుంది అంతా. ఇప్పుడు ఈ వాటర్ను మనం ఇందులో పోసుకోవాలి. ఓన్లీ వాటర్ మాత్రమే, ఓన్లీ వాటర్. వేరే వేరే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో. అవును, దీంట్లో మనం ఏం చేసుకోవాలంటే అన్నీ తీసేసి ఓన్లీ మటన్. ఓకే, మిగిలినవన్నీ అవసరం లేదా? ఫ్లేవర్ మాత్రం ఉంటే చాలు. షోర్బా అంటే దాని నుంచి వచ్చిన రసం దీంట్లోకి వచ్చేసింది కాబట్టి ఇంక ఇవన్నీ అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంది? మటన్ కావాలి. కాబట్టి మటన్ పీసెస్లో మనం ఇందులో వేసుకోవాలి. మటన్ ఇప్పుడు చక్కగా ఉడికిపోయి ఉంటుంది. అయితే మొత్తం ఉడికిపోయింది. ఈ పీసెస్ని మనం ఇందులో వేసుకొని క్యారెట్ కానీ బీన్స్ కానీ అవేవి యూజ్ ఇంకా అవసరం లేదండి. ఇంకా అయిపోయింది. దాని రసం వచ్చేసింది కదా ఇందులో. అంతే అంతే, అదంతా ఉత్త పిప్పి మాత్రమే. పిప్పి అదే మటన్ ని పిప్పి అనుకొని వదిలేస్తున్నామా? చూసారా, మటన్ మాత్రం వేసుకుంటున్నావు, వెజిటబుల్స్ అన్ని పడేస్తున్నావు. అవునండి, ఇది అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేయాలా? స్టవ్ ఆన్ చేయాలి. ఓకే, స్టవ్ ఆన్ చేసుకొని ఒక మంట అంటే ఒక పొంగు పొంగాలి ఇది. ఓకే, చూసారు కదా, యక్ని మంచి టెక్స్చర్ అంటారు కదా మీరు, అది వచ్చింది. కలర్ కూడా డిఫరెంట్గా ఉంది. ఓకే, సో పొంగు వచ్చేసింది కదా. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అదేవిధంగా కొంచెం ఉప్పు కూడా పడుతుంది ఇందులో. ఓకే, కొద్దిగా వాసన చూస్తే తెలిసిపోయిందా? కొద్దిగా ఉప్పు పడుతుంది, ఉప్పు వేసుకోవాలి. అదేవిధంగా కొంచెం మిరియాల పొడి. ఆల్రెడీ మనం మిరియాల పొడి వేసేసాం కదా, వేసాము కొద్దిగా. ఓకే, చూసారు కదా, ఇది మటన్ యక్ని షోర్బా. చూసారు కదా, చూస్తూనే ఉన్నాను అప్పటి నుంచి దాన్ని. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఎంతసేపు చేస్తారు షెఫ్ గారు, ఇచ్చేస్తే మేము మంచిగా చల్లగా తాగేద్దామని చెప్పేసి వెయిటింగ్ ఉంది. ఎందుకంటే ముందే వాతావరణం చల్లగా ఉంది, వర్షాలు పడుతూ ఉన్నాయి. దగ్గరకు వచ్చేసినట్టే కదా ఇంచుమించుగా. ఇంకేమైనా యాడ్ చేస్తారా దీంట్లో? ఇంకేం యాడ్ చేయరండి, అయిపోయింది. వేడివేడిగానే సర్వ్ చేయాలి. ఇది వేడివేడిగానే తాగాలి, ఇలా ఊరుకుంటూ తాగితేనే దాంట్లో ఉన్న మజా. ఓకే, సో ఇట్లా బౌల్లోకి పోస్తుంటే పొగలు రావాలి. రెడీ అయిపోయింది. మళ్ళీ స్పూన్లోకి తీసుకుంటే ఇంకొన్ని పొగలు రావాలి. ఓకే, చలో అయిపోయింది, డన్. ఇప్పుడు బౌల్లో తీసుకొని సూప్ బౌల్లో తీసుకుందాం డైరెక్ట్. మీరు సూప్ బౌల్ని టేస్ట్ చేస్తే బాగుంటుంది. మరి యాదగిరి గారు, మీరు అదంతా చేసే లోపల ఒకసారి ప్రొసీజర్ చెప్పమంటారా? చెప్తామంటే చెప్పండి, లేకుంటే నేను చెప్తాను. నాకేమనిపిస్తుంది అంటే ఇది కొంచెం లెంతీ ప్రాసెస్, చాలా పర్ఫెక్ట్ గా రావాలంటే మీరు చెప్తేనే కరెక్ట్ గా ఉంటుంది అనిపిస్తుంది. తప్పకుండా నేను చెప్తానండి. ఓకే, మటన్ యక్ని షోర్బా తయారు చేయ విధానం మరొకసారి క్లుప్తంగా. ఒక కుక్కర్ తీసుకొని అందులో దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, మిరియాల పొడి, ఉప్పు, పసుపు, మటను వేసి ఉల్లిపాయలు, క్యారెట్, బీన్స్ వేసేసుకొని దానిలో సరిపడా నీళ్లు పోసి ఒకసారి బాగా కలిపి నీళ్లు పోసేసి కుక్కర్లో పెట్టేసి 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. మరొక ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా నూనె వేసి మళ్ళీ ఒక బిర్యానీ ఆకు వేసుకొని కొద్దిగా మైదా వేసి బాగా వేగించిన తర్వాత కొద్దిగా నీళ్ళు పోసి ముందుగా ఉడికించిన వాటర్ని దీంట్లో పోసేసుకొని బాగా ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచి మటన్ పీసులు మాత్రమే ఇందులో వేసేసుకొని వేడిగా పొగలు వచ్చేటప్పుడు సర్వ్ చేసుకుంటే మటన్ యక్ని షోర్బా రెడీ. సో విఎస్ చూసారు కదండి, యాదగిరి గారు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ప్రొసీజర్ అంతా కూడా. మరి మీరు పర్ఫెక్ట్గా నోట్ చేసుకోండి. సో మరి దీని టేస్ట్ ఎలా ఉండబోతుందో నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఓకే, ఇక్కడ
పొగలు పొగలు వెళ్తున్న మటన్ యక్ని షోర్బా రెడీ అయిపోయింది. మరి దీన్ని ఇది బౌల్లో తీస్తాను. ఓకే, యాక్చువల్గా పురాణ కాలంలో పాతకాలం నాటి వెళ్తే అంబలి ఐడియా ఉందండి మీకు? అసలు అంబలి అన్నది ఓకే, అంబలి టైపు ఇది. దాన్ని బేస్ తీసుకొని ఈరోజు సూపు వాడకలకు వచ్చింది. అచ్చా, ఓకే, అంతే కదా. ఏదైనా మనకు పాతకాలం నుంచి అన్ని పద్ధతులన్నీ ఫాలో అవుతూ ఉంటాం కదా. అవును, ఈ విధంగా మనం తీసి వేడివేడిగా వచ్చిన అతిథులకు, అంటే వింటర్ సీజన్లో కానివ్వండి, రైనీ సీజన్లో కానివ్వండి, ఇది మనం చేసుకొని ఇచ్చినట్టయితే చాలా ఏం కాదు, చాలా హెల్తీ. చలిని బారి నుంచి, రేణి బారి నుంచి తట్టుకోవాలి మన బాడీ అంటే దానికి మనకు దాని తగ్గట్టుగా విటమిన్స్, వేడి మనలో కావాలి. కాబట్టి ఇది ఇలాంటి యక్ని షోర్బా చేసుకొని తాగినట్టయితే చాలా చక్కగా మనకు బాగుంటుంది. మరి మటన్ యక్ని షోర్బా దీని రుచి ఎలా ఉందో స్వాతి గారు మీరే చెప్పాలి. 2 బౌల్స్ లో ఇచ్చారు కాబట్టి మీరు నేను ఇద్దరం టేస్ట్ చేస్తే బాగుంటుంది. లేదండి, మీరు చేస్తేనే బాగుంటుంది. అంతేనా? ఓకే. సో వ్యూయర్స్, మరి యాదగిరి గారు ప్రిపేర్ చేసిన మటన్ యక్ని షోర్బా నా చేతిలో రెడీగా ఉంది. 2 బౌల్స్ ఎందుకు, 1 బౌల్ చాలు కదా నాకు. ఓకే, సో చాలా వేడిగా ఉంది. వావ్, నాకు ఇందాక ఒక మంచి అరోమా వచ్చింది. దాన్ని చూస్తేనే మనకి దీని టేస్ట్ ఎలా ఉండబోతోందో తెలుస్తుంది. ముక్కు ఆ స్మెల్ని రికగ్నైజ్ చేస్తుంది అని చెప్పాను కదా. పర్ఫెక్ట్గా అండి, ఆ పర్ఫెక్ట్నెస్ దీంట్లో కనిపిస్తుంది. ఆ పర్ఫెక్షన్ అంతా కూడా తెలుస్తుంది. అంటే అదే ఫ్లేవర్ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో, మిరియాల పొడి, దాల్చిన చెక్క, మటన్, క్యారెట్ అవన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యి ఒక మంచి జ్యూస్ లాగా వచ్చింది. దాన్ని మళ్ళీ కొద్దిగా పోపు వేసుకున్నాం, దాంట్లో కొద్దిగా మైదా పిండి కలిపాము. సో ఇదంతా కూడా మైదా పిండి కలపడం వల్ల చక్కగా ఒక థిక్నెస్ వచ్చింది, ఒక చిక్కదనం ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం అన్ని వెజిటబుల్స్ వాడి కొత్తిమీర వాడాము. మిరియాల పొడి ఏదైతే టేస్ట్ ఉంటుందో అది కొంచెం డామినేట్ చేస్తుంది. బట్ ఈవెన్ దో దాల్చిన చెక్క అండ్ మిరియాల పొడి టేస్ట్ డామినేట్ చేస్తున్నా కూడా ఒక మంచి ఫ్లేవర్, మంచి రుచి, మంచి టేస్ట్ అంతా కూడా రికగ్నైజ్ చేసేలాగా ఉంది. సో మొత్తానికి మటన్ యక్ని షోర్బా చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. సో యాదగిరి గారు, థ్యాంక్ యూ సో మచ్. మంచి రెసిపీ తయారు చేశారు. మటన్ యక్ని షోర్బా చాలా టేస్టీగా ఉంది. మరి వ్యూయర్స్ కోసం ఇంత మంచి రెసిపీ తయారు చేసినందుకు మీకు మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో వ్యూయర్స్, మరి రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అండ్ రేపటి రుచి చూడలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.